ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ పార్టీ నాయకులను ఒకటే అడుగుతున్నా, ప్లేస్ మీరు డిసైడ్ చేయండి, ఏ ఊరు మీరు డిసైడ్ చేయండి, మేము వస్తాం, మా నాయకులందరం వస్తాం. ఏ సెంటర్ కన్నా పోదాం రాష్ట్రంలో. మీరు కొడంగల్ నియోజకవర్గంలోని ఏ సెంటర్ అయినా మేము రెడీ. ఎక్కడన్నా కూడా మీరు చెప్పినట్టు 80% కొనుగోలు జరిగినాయని మీరు రుజువు చేస్తే ఏ శిక్షకైనా మేము సిద్ధం ముఖ్యమంత్రి గారని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి భేషజానికి పోకండి. అనవసరంగా ఏదో డైలాగులతో పెద్ద పెద్ద మాటలతో, ఇంకా ఎలక్షన్లు చాలా దూరం ఉన్నాయి, ఇంకా 2.5 ఏళ్ళు ఉంది. ఇప్పటి నుంచే ఎందుకు ప్రతిదానికి రాజకీయం? దయచేసి భేషజానికి పోకుండా, అహంభావానికి పోకుండా, మేము చెప్తున్నాం కదా వీళ్ళే వాళ్ళు చెప్పడానికని అనవసరపు దీనికి పోకుండా, బ్రోకర్ల పాలవుతున్న ధాన్యాన్ని మధ్య దళారులు ఏదైతే ఇవాళ గవర్నమెంట్ కొంటలేదు కాబట్టి దళారులకు అమ్ముకునే దుస్థితి ఏదైతే రైతులకు వచ్చిందో దీని నుంచి నివారించండి. మీరు భూముల మీద పెట్టే శ్రద్ధ, భూదోపిడీ మీద పెట్టే శ్రద్ధ, భూహారతి ఏదైతే తెచ్చారో ఆ భూహారతి ద్వారా స్వాహా చేస్తున్న కార్యక్రమం వేం నరేందర్ రెడ్డి గారు నిన్నగాక మొన్న మా సోదరుడు మన్నే క్రిషాంక్ బయటపెట్టినాడు. ఎట్లా కే సముద్రం మండలంలో అసైన్డ్ పట్టాలను రాయించుకున్నాడు, భూహారతి ద్వారా ఎట్లా స్వాహా చేసినాడు మా సోదరుడు బయటపెట్టాడు. నిన్న శంషాబాద్లో ఎంఆర్ఓ గారి కార్యాలయం మీద ఏసీబీ రైడ్ అయితే అక్కడ కూడా జరిగిన భూదోపిడి. ముఖ్యమంత్రి గారి అనుచరుడు 90 ఎకరాల సీలింగ్ భూమిని ఎంఆర్ఓ స్థాయిలో కలెక్టర్ స్థాయిలోనే ఉత్తర్వులు ఇచ్చేసి ఉత్తర్వులు కూడా ఉన్నాయి, కావాలంటే మీకు ఇస్తాను. దోపిడీ ఎట్లా చేశారు? 1000 కోట్ల విలువైన భూమిని నిన్ననే ఏసీబీ రైడ్లో దొరికినారు. వీటి మీద ముఖ్యమంత్రి గారి దగ్గర సమాధానం ఉండదు. వాటి మీద ఉన్న శ్రద్ధ, వాటి మీద ఉన్న ఆసక్తి, భూ కొనుగోళ్లు, భూ దందాల మీద ఉన్న శ్రద్ధ, భూమిని నమ్ముకున్న రైతు మీద నీకు లేదు. ఇది వాస్తవం. ఉంటే పరిస్థితి ఇట్లా ఉండదు. అందుకే నేననేది ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే అందరూ అనుకుంటున్నారేమో కాంగ్రెస్ కంటే కాక్రోచ్ బెటర్ అనుకుంటారేమో, నాకేం తెలుసు. ప్రధాన ప్రతిపక్షం దేశంలో ఫెయిల్ అయింది కాబట్టి కాంగ్రెస్ కంటే కాక్రోచ్ బెటర్ అనుకుంటారు. ఏందో మరి కావచ్చు. నేను చెప్పలేదు కదా పాపం. ఏం చెప్పారు ఆయన? బంగారం కొనొద్దు అన్నాడు. మేము బంగారం కొనే బ్యాచ్ కాదు. మాకు ఏం చెప్తాం ఆయనకు? సరే ఆయన ఏం చెప్పాడు? ఏదో పెట్రోల్ డీజిల్ తక్కువ వాడమన్నాడు. ఇక ఆయననేమో విదేశాలు తిరుగుతాడు. మనం తక్కువ వాడమన్నాడు, ప్రైవేట్ జెట్ వేసుకొని ఆయన తిరుగుతాడు. ఇక ఇంకేదేదో చెప్పిండు ఒక 3-4 ముచ్చట్లు. ఏమంటారు? కలిసే ఉన్నారు. కలిసి వచ్చి ఏంది బ్రదర్? వాళ్ళిద్దరు ఎప్పటి నుంచో కలిసి ఉన్నారు. నేను అడుగుతున్నా బ్రదర్, వాళ్ళు కలిసి లేని కొత్తగా కలిసేది ఏముంది? రేవంత్ రెడ్డి బీజేపీతోని కలిసే ఉన్నారు కదా. ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రధానమంత్రి గారు ఏప్రిల్ 2024లో ఇక్కడ బహిరంగ సభ పెట్టి చెప్పారు. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు అవుతుంది అన్నారు. 2 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు ఆ మనిషిని మళ్ళీ నాతో రా అంటున్నాడు. దాని అర్థమైంది అంటే 2 ఏళ్ళు నువ్వు వసూలు చేస్తున్నాయని నాకు తెలుసు, నువ్వు చేసే దొంగ పనులన్నీ నాకు తెలుసు, కానీ నాతో కలిసి వస్తే అన్నీ మాఫ్ అవుతాయి. వాషింగ్ మెషిన్, వాషింగ్ పౌడరా ఏదో అంటారు చూడు, వాషింగ్ పౌడర్ నిర్మాణం ఏదో వాషింగ్ మెషిన్, అట్లా నేను చూసుకుంటా బిడ్డ, నువ్వు రా అని అడిగాడు. కొత్తగా వచ్చేదేముంది? చూడరాదు, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, 100 ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 10,000 కోట్ల కుంభకోణం జరిగిందని నేను చెప్పడం కాదు, సెంట్రల్ సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ చెప్పింది. ఎవరికి? నాకు చెప్పలా, కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పింది. ఎందుకు తీసుకోవట్లేదు మోడీ గారు? ఎందుకు ఇంత దయ రేవంత్ రెడ్డి గారి మీద? కలిసి లేకపోతే ఇదంతా ఎందుకు జరుగుతుంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీదే ఈడీ రైడ్ అవుతుంది. 2 మెషిన్లు పోతాయి, నోట్లు కౌంట్ చేసే మెషిన్లు 2 పోతాయి. ఇప్పుడు అయిపోయి కూడా 18 నెలలు అయిపోయింది రైడ్ అయ్యి. ఈడీ నోరు విప్పదు, మంత్రి గారు నోరు విప్పరు, పలుకే బంగారం అయింది. దీని అర్థమైంది, దీని భావం ఏంది? ఇద్దరు కలిసి లేకపోతే అమిత్ షా గారు వచ్చి తెలంగాణ ఏటీఎంగా మారిపోయింది ఏఐసీసీకి అంటాడు, కానీ ఏం యాక్షన్ ఉండదు. దొంగలు పట్టుకోవాల్సిన హోంమంత్రి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ముఖ్యమంత్రి గారి బావమరిదికేమో కేంద్ర ప్రభుత్వ స్కీమ్లో కాంట్రాక్టులు వస్తాయి, కేంద్రంలో ఉండే బీజేపీ ఎంపీలకు రాష్ట్రంలో కాంట్రాక్టులు వస్తాయి. ఇది ఎన్నడూ చూడలేదు తెలంగాణలో, ఫస్ట్ టైం చూస్తున్నాం. దీని అర్థం ఏంది? ఎంత సుదృఢమైన బంధం ఇద్దరిది. కొత్తగా కలిసేదేముంది? ఇద్దరు కలిసే ఉన్నారు, తోడు దొంగలు పక్కా, అందులో అనుమానం కూడా అక్కర్లేదు మీకు.